ఫ్రెండ్స్, జగన్కి ప్రతిపక్ష హోదా, హైకోర్టు కీలక ఆదేశాలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత 11 సీట్లకే పరిమితమైన వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తోందని ఆరోపిస్తోంది. ఈ మేరకు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శులకు లేఖ రాశారు. అయినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇవాళ జగన్ పిటిషన్ విచారణకు రావడంతో హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 11 సీట్లే వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా, జగన్కు విపక్ష నేత హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్న నేపథ్యంలో ఆయన స్పీకర్కు లేఖ రాశారు. ఇందులో ఆయన గతంలో 10% సభ్యులు కూడా లేకపోయినా పలువురు విపక్ష పార్టీ నేతలకు ఆ హోదా ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం అది స్పీకర్ విచక్షణ మేరకు ఇచ్చారని గుర్తు చేసింది. దీంతో జగన్ చేసేది లేక హైకోర్టును ఆశ్రయించారు. జగన్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు స్పీకర్, కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి దీనిపై తమ అభిప్రాయం చెప్పాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ లోపు స్పీకర్, కార్యదర్శి తమ అభిప్రాయాలు హైకోర్టుకు తెలియజేయాలన్నారు. దాని ఆధారంగా హైకోర్టు తుది నిర్ణయం తీసుకుని ప్రభుత్వం మాత్రం విపక్ష హోదాపై నిర్ణయం స్పీకర్కే ఉంటుందని చెబుతోంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.